ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. చాలా దినాలు అయిపోయింది ఫేస్బుక్లో వర్తమానాన్ని అందించి. ఈ రోజున దేవుడు మహాకృపను అనుగ్రహించి ఈ వర్తమానాన్ని అందించడానికి దేవుడు సహాయం చేశారు. అందుని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను, ప్రభువుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మీరు బాగున్నారండి, దేవుని కృపలో భద్రం చేయబడి ఉన్నారని నేనైతే నమ్ముతున్నాను, నేనైతే విశ్వాసం ఉంచుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మన వర్తమానంలోనికి వెళ్ళిపోతే గనక కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 8వ వచనంలో దేవుని వాక్యం అంటుంది. ఒకసారి చదవాలని ఆశపడుతున్నాను. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుని వాక్యం రాయబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం ఎవరిని ఆశ్రయించాలి? తమ్మునేలు ఆల్రెడీ మీరు చూశారు. ఈరోజు మనం ఎవరిపై ఆనుకుంటున్నాం, ఈరోజు మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి. ఎందుకంటే ఈరోజు దేవునిపై ఆధారపడిన వారు ఎక్కడ కూడా సిగ్గుపరచబడలేదు. దేవునిపై ఆధారపడిన వాళ్ళు ఎక్కడ కూడా అవమానించబడలేదు. దేవునిపై ఆధారపడినటువంటి ప్రతి బిడ్డను కూడా దేవుడు లేవనెత్తి ఆశీర్వదించాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే దేవుని వాక్యం స్పష్టంగా రాయబడి ఉంది. మనుషులను నమ్ముకున్నట్టు కంటే ఎవరు నమ్మాలట? దేవుని నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మన దేవుణ్ణి నమ్మితే, ఈరోజు దేవుణ్ణి విశ్వాసం ఉంచగలిగితే, దేవునిపై మనం ఆధారపడగలిగితే, మన భవిష్యత్ అంతటిని కూడా దేవుని చేతుల్లో మనం పెట్టగలిగితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అనటంలో ఎటువంటి సందేహం లేదండి. హల్లెలూయా. ఈరోజు మనుషులు నీ దగ్గర ధనం ఉంటే నీ దగ్గరికి వస్తారు, నేను ప్రేమిస్తారు, నీతో పాటు సహవాసం చేస్తారు. కానీ నీకేమీ లేకపోతే ఎవ్వరు నీతో కూడా రారు. కానీ నీ దగ్గర ఉన్నా, నీ దగ్గర ఏమున్నా, నీ దగ్గర ఏమీ లేకపోయినా ప్రభు మాత్రం వాగ్దానం చేస్తున్నాడు, ఇగో సమాప్తి వరకు సదాకాలము నేను నీతో పాటే ఉంటానంటున్నాడు. హల్లెలూయా. కనుక ప్రభు మనతో పాటు ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రభు మనతో పాటు ఈ దేహాన్ని ఆలయంగా చేసుకొని విలువ పెట్టినటువంటి దేహంగా ఆయన మార్చి రక్తం ఇచ్చి దేహాన్ని కొని ఈ దేహంలో నివాసం ఉంటాను, నీతో ఉంటాను అంటే ఇంకనూ మనం మనుషులపై ఆధారపడుతూ మనలోకి దేవుణ్ణి తీసుకురాకుండానట్లు, మనలో దేవుణ్ణి ఉంచుకోకుండానట్లు, ఆయన్ని వెల్కమ్ చెప్పకుండానట్లు ఈరోజు మనం దేవుని దూరం పెడుతున్నాం. ఆయన హృదయం అనే తలుపును తడుతున్నాడని ప్రకటన గ్రంథంలో వాక్యం రాయబడి ఉంది. ఈరోజు నువ్వు దేవునిపై ఆధారపడగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇక్కడ వాక్యం అంటుంది, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలటండి. రాజులను నమ్ముకున్నట్టు కంటే వారు నిన్ను అనారోగ్యం నుంచి తప్పించలేరు, మరణం నుంచి తప్పించలేరు. కానీ వాక్యం అంటుంది, మరణము తప్పించుట యెహోవా వశమని రాయబడి ఉంది. అసలు అనారోగ్యం వచ్చిన తర్వాత నువ్వు హాస్పిటల్కి వెళ్తే వారిచ్చే టాబ్లెట్ల ద్వారా నీకు స్వస్థత వస్తుందేమో కానీ, ఆరోగ్యంగా ఉంటావేమో కానీ, అయితే అసలు అనారోగ్యమే రానివ్వకుండా చేసే దేవుడు మనము ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు అయి ఉన్నాడు. ఈరోజు నువ్వు కంప్లీట్గా ఆయనపై ఆనుకోవాలి. ఈరోజు నీ తల్లిదండ్రులపై నువ్వు ఆనుకోకూడదు, ఈరోజు నీ బంధుమిత్రులపై నువ్వు ఆనుకోకూడదు, ఈరోజు నీ అత్తమామలపై నువ్వు ఆనుకోకూడదు, వారి సహాయం నువ్వు కోరకూడదు, కానీ దేవుని సహాయం కోరాలి. నీకు కావాల్సినటువంటి ప్రతి వస్తువుని కూడా ప్రభువుని అడగాలి. ఈరోజు ప్రభువా నాకు అది చిన్నదైనప్పటికీ పెద్దదైనప్పటికీ కూడా కంప్లీట్గా నువ్వు ఆయన మీద ఆధారపడితే నీ కుటుంబానికి యజమానుడిగా దేవుడు ఉండి నడిపిస్తాడంటంలో ఎటువంటి సందేహం లేదు. హల్లెలూయా. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని ప్రభు వాక్యం అంటుంది. ఈరోజు ఎవరెవరి మీద మనం ఆధారపడి వారిపై మనం బ్రతుకుతూ ఈరోజు మనం కష్టపడితే ఏ రూపాయి కూడా మనం సంపాదించినటువంటి ప్రతి రూపాయి కూడా మిగలదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవుడిపై ఆధారపడి నువ్వు కష్టపడి పని చేయగలిగితే, నువ్వు దేవునిపై ఆధారపడి నువ్వు ముందుకు వెళ్ళగలిగితే, నీ 100 రూపాయలు సంపాదించినప్పటికీ ఖర్చు పెట్టినా అందులో సగం ఇంకనూ మిగిలే ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కనుక ఈరోజు నువ్వు దేవునిపై ఆధారపడాలని దేవుని వాక్యము రాయబడి ఉందండి. చూడండి, కీర్తన గ్రంథము 108వ అధ్యాయము లో దేవుని వాక్యం రాయబడి ఉంది. 12వ వచనాన్ని చదవాలని ఆశపడుతున్నాను. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులు జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము అని దేవుని వాక్యం రాయబడి ఉంది. మనుషుల సహాయం వ్యర్థం అండి. ఈరోజు ఎవ్వరు నీకు సహాయం చేయరు. ఎవ్వరు కూడా ఈరోజు నీ దగ్గర ఏదో ఉందని నీ దగ్గరకు వస్తారే తప్ప, ఈరోజు నీకు ఏదో కలిగి ఉందని ఈరోజు నిన్ను ప్రేమిస్తారు తప్ప, ఒక రోజున నీకేమి లేకపోయినప్పుడు ఎవ్వరు నీకు సహాయం చేయరండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఒక కుటుంబము నాకు చాలా పరిచయమైనటువంటి కుటుంబము, చాలా సన్నిహితమైనటువంటి కుటుంబము. ఆ కుటుంబంలో ఉన్నటువంటి యజమానుడు చాలా ధనవంతుడై ఉన్నాడు. ఆ యజమానుడు చుట్టూరు కూడా చాలామంది
పోగయ్యేవారు. ఆ ధనవంతుడి చుట్టూరు కూడా అనేక మంది ఉండేవారండి. అయితే ఒకానొక దినాన్న ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఎప్పుడైతే అరెస్ట్ చేశారో, అరెస్ట్ చేయడం జరిగిందో, ఆ వ్యక్తి దగ్గరికి ఎవ్వరు కూడా రాలేదు. పలకరించడానికి కూడా ఎవరు రాలేదండి. చూడడానికి కూడా ఎవరు రాలేదు. కనీసం బెయిల్ కూడా ఎవ్వరు కూడా ట్రై చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనుషుల సహాయం వ్యర్థం అండి. ఈరోజు మనుషులపై మనం ఆధారపడకూడదు. నాకు అండగా మా కుటుంబంలో ఒక సర్పంచ్ ఉన్నాడు, మాకు అండగా మాకు ఎమ్మెల్యే ఉన్నాడు, మాకు అండగా ఒక ఎంపీ ఉన్నాడు, మాకు అండగా ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఎందుకంటే రాజును నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. వారు నీ దగ్గరకు వస్తారో లేదో కూడా తెలియదు, కానీ నువ్వు ఆపదలో ఉన్నప్పుడు దేవుడు మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చే దేవుడు. ఆయన నీతో పాటు ఉన్నానని వాగ్దానం చేస్తున్నాడు. కన్న తల్లైన నిన్ను మరుచునేమో కానీ నిన్ను మరువనని సెలవిస్తున్నాడు యేసుక్రీస్తు. ఆయన నిన్ను మర్చిపోలేదండి. చూడండి, వాక్యం అంటుంది, మనుషుల సహాయము వ్యర్థము, శత్రువును జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము అని ఈరోజు దావీదు కీర్తనలో దావీదు అంటూ ఉన్నారు. ఇక్కడ అంటున్నారు 13వ వచనంలో దావీదు అంటున్నారు, దేవుని వలన మేము శూర కార్యములను జరిగించదము, మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే అని రాయబడి ఉందండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము, దానిపైన ఇందాక మనం చదువుకున్నాం, మా శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము అని దావీదు ప్రార్థిస్తున్నాడు. దావీదు మాట్లాడుతున్నాడు. దావీదు కీర్తన రాస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనుషులు సహాయం వ్యర్థమండి. ఈరోజు శత్రువులు ఏదైతే ఉన్నారో, కొత్త నిబంధన ప్రకారం మన సమస్యలు ఒక శత్రువు అయితే, నీకున్న అప్పులు ఒక శత్రువు అయితే, నీకున్న వ్యాధి ఒక శత్రువు అయితే, నీకున్న సమస్యలు శత్రువు అయితే, నీకున్న వేదన ఒక శత్రువు అయితే ఇక్కడ అంటున్నారు, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయమని దావీదు అంటున్నారు. ఈరోజు మనుషులు సహాయం వ్యర్థము. ఆ శత్రువులను జయించుటకు దేవుడు మనకి సహాయం చేస్తాడనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎప్పుడు తెలుసా? నువ్వు దేవునిపై ఆధారపడినప్పుడు, ఎప్పుడు తెలుసా? నువ్వు దేవునిపై ఆనుకున్నప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొండలు తట్టిన కనులెత్తి చూచున్నాను, మాకు సహాయం ఎక్కడి నుంచో దొరికినని దావీదు అంటా ఉన్నారు. అవునండి, మనకు సహాయం ఎక్కడి నుంచి దొరుకుతుంది? దేవుడి దగ్గర నుంచి మనకి సహాయం దొరుకుతుందని దావీదుకి తెలుసు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము, మా శత్రువులను అనగదొక్కువాడు నీవే అంటూ ఉన్నారు దావీదు. హల్లెలూయా. కనుక దేవుని వలన మన శూర కార్యాలను జరిగిస్తామటండి. ఈరోజు అటువంటి సామర్థ్యత దేవుడు మనకి ఇచ్చాడు కూడా. నువ్వు నమ్మగలిగితే, నువ్వు దేవునిపై ఆధారపడగలిగితే నువ్వు శూర కార్యములను చూస్తావు అనటంలో ఎటువంటి సందేహం లేదు. అద్భుతంగా నువ్వు పోషింపబడతావు. నీ తల్లిదండ్రుల మీద ఆధారపడినప్పుడు ఎంతైతే పోషించబడ్డావో, నీ అత్తమామలపై ఆధారపడినప్పుడు ఎంతైతే పోషించబడ్డావో, అంతకంటే మరి ఎక్కువగా దేవుడు అద్భుతంగా నిన్ను పోషిస్తాడనటంలో ఎటువంటి సందేహం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, మీకా గ్రంథము 7వ అధ్యాయంలో దేవుని వాక్యం స్పష్టంగా రాయబడి ఉంది. మీకా గ్రంథము 7వ అధ్యాయము చూడండి 5వ వచనంలో రాయబడి ఉంది. చదివి వినిపించడం ఆశపడుతున్నాను. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితు యందు నమ్మిక ఉంచవద్దు అని రాయబడి ఉంది. స్నేహితుల యందు మనం నమ్మిక ఉంచకూడదట. మన కుటుంబంలో మనం నమ్మిక ఉంచకూడదు. అంటే మన కుటుంబంపై మనం ఆధారపడకూడదు, వారి యందు మనం ఆనుకొనకూడదు. అంతేకాదట, మన స్నేహితుల యందు నమ్మిక ఉంచొద్దు, వారిపై నువ్వు ఆనుకొనొద్దు. ముఖ్య స్నేహితుల యందు నమ్మిక ఉంచొద్దు. వారు కూడా మనుష్యులే, వారు కూడా నరరూపులే, వారు కూడా దేవుడు తయారు చేసినటువంటి మనుష్యులే. అయితే దేవునిపై నువ్వు ఆధారపడాలి. మా ఆత్మీయ తండ్రి ఎప్పుడు కూడా ఒక మాట అంటారండి, మనుష్యులను నమ్మొద్దు, నేను ఎవ్వరిని నమ్మను, దేవుణ్ణి మాత్రమే నమ్ముతానంటారు. యథార్థమైనటువంటి మాట అండి, న్యాయమైనటువంటి మాట. ఈరోజు మనుషులను నమ్ముకుంటే ఈరోజు సహాయం చేస్తారో లేదో మనకు తెలియదు, కానీ దేవుడు మాత్రం అయ్యా నాకు సహాయం చేయమని ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా ఆయన సహాయం చేసే దేవుడు అండి. నాడు భక్తులు ఎంతోమంది ప్రార్థించినప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు, ఎన్నో శ్రమలలో ఉన్నప్పుడు ప్రార్థించినప్పుడు ఎవ్వరు కూడా ఆ భక్తుల దగ్గరికి రాలేదు, కానీ దేవుడు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు వారికి సహాయం చేశారు. నీ జీవితంలో కూడా ప్రభు సహాయం చేస్తారు. ఎప్పుడో తెలుసా? నీ ఆపద దినము, నీ శ్రమ దినమునందు నీవు దేవునిపై ఆధారపడాలి. మనుషులను చూడొద్దు, స్నేహితులను చూడొద్దు, బంధుమిత్రులను, రక్త సంబంధులపై ఆనుకొనొద్దు. దేవుడి వైపు నువ్వు ఎప్పుడైతే చూస్తావో, దేవుడిపై నువ్వు ఎప్పుడైతే ఆనుకుంటావో, దేవుడు బలమైనటువంటి కార్యాన్ని జరిగి అద్భుతంగా నువ్వు పోషించబడతావు అనటంలో ఎటువంటి సందేహం లేదు. హల్లెలూయా. అయితే ఇక్కడ 7వ వచనం, మీకా గ్రంథము 7వ అధ్యాయం 7వ వచనములో, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచుదును, రక్షణ
రక్షణకర్తగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుదును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ దేవుని వాక్యం ఉంది, యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తగు నా దేవుని కొరకు నేను కనిపెట్టెదను, నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. ఈ విశ్వాసం ఉంచి నువ్వు ప్రార్థన చేయగలిగితే నువ్వు అద్భుతాన్ని పొందుకోగలవనటంలో ఎటువంటి సందేహం లేదు. హల్లెలూయా. నువ్వు ఏ వేదనలు ఉన్నావో, ఏ బాధలు ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, కన్నీరు కారుస్తున్నావేమో, బయటికి నవ్వుతున్నావు కానీ అంతరంగంలో వేదన చెందుతున్నటువంటి వ్యక్తిగా ఉన్నావేమో, అయితే దేవుడు నీ ప్రార్థన ఖచ్చితంగా ఆలకిస్తాడనటంలో ఎటువంటి సందేహం లేదు. ఒకానొక దినాన ఒక భక్తుడు జీవితంలో, ఆయన ఒక సేవకుడు చాలా ఆనందంగా సంతోషంగా పరిచర్య చేస్తున్నటువంటి దినాల్లో ఆయన చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారటండి. అయితే ఆయన గంతులు వేస్తూ, ఆయన పరిగెడుతూ చాలా సంతోషంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా దేవుడిని ఆరాధిస్తూ స్తుతిస్తున్నారట దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి. అలా నడుచుకుంటూ వెళ్తుంటే ప్రక్కన కూడా 2 పాదాలు కనబడుతున్నాయిటండి. ఈ దేవుని పాదాలని చెప్పి చాలా సంతోషపడి, దేవుడు నాతో ఉన్నాడు, నాతో నడుస్తున్నాడు అని చెప్పి చాలా సంతోషపడ్డాడట. ఒకానొక దినాన అదే సేవకుడికి ఆ చేదైనటువంటి అనుభవం పరిచర్యలో ఎదురైనప్పుడు చాలా కృంగిపోతున్నాడు, ఏడుస్తున్నాడు. బంధువులు దూరం అయిపోయారు, అనేక మంది దూరం అయిపోయారు, స్నేహితులు దూరం, రక్త సంబంధాలు దూరం అయిపోయారు. అయితే అలాంటి సమయంలో ప్రక్కన చూస్తే పాదాలు కూడా కనబడడం లేదట. అప్పుడు అన్నారట సేవకుడు, అయ్యా, నా కష్టములో కూడా నువ్వు కూడా అందరూ విడిచిపెట్టినట్టు నువ్వు విడిచిపెట్టావా అని ఆ యొక్క భక్తుడు, ఆ సేవకుడు అంటున్నప్పుడట ఒక స్వరం వినబడుతుందటండి, ఇవి నీ పాదాలు కాదు, ఇదిగో ఈ 2 పాదాలు ఏదైతే కనబడుతున్నాయో అవి నావి, ఎందుకంటే నిన్ను ఎత్తి పట్టుకున్నాను, అవి నీ పాదాలు కాదు నావి అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన బాధలో ఉన్నప్పుడు, మన సమస్యల్లో ఉన్నప్పుడు, మన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మన కష్టాల్లో ఉన్నప్పుడు మనుషులు నిన్ను విడిచిపెడతారేమో కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టడండి. దేవుడు నీ కన్నీరు తుడిచే దేవుడు, నీ బాధను తొలగించే దేవుడు ఆయన, నీ సమస్యను తొలగించే దేవుడు, నీ వేదనను తీసే దేవుడు ఆయన. ఏ స్థితిలో నువ్వు కృంగిపోతున్నావు, ఏ స్థితిలో నువ్వు నలిగిపోతున్నావు, ఏ స్థితిలో నువ్వు శ్రమలు అనుభవిస్తున్నావు, బయటికి నవ్వుతూ హృదయంలో వేదన చెందుతూ ఎవరు చూడలేనటువంటి వ్యక్తిగా నీ ఉండి ఒక మూలకి వెళ్ళిపోయి ఏడుస్తున్నటువంటి అనుభవంలో ఉన్నావా? అనారోగ్యము దీర్ఘకాలికంగా నువ్వు బాధపడుతున్నావా? దీర్ఘకాలికంగా ఈ అప్పు సమస్యలను బట్టి నువ్వు బాధపడుతున్నావా? అయ్యో, నా జీవితంలో ఇక పిల్లలు లేరే, అందరూ నన్ను దూషిస్తున్నారే, హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారని అనుకుంటున్నావా? భయపడద్దు, దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తున్నాడు. ఇప్పటికైనా దేవుడి మీద నువ్వు ఆధారపడు. ఇక్కడ నా దేవుడు నా ప్రార్థన ఆలకించును, నా శత్రువు నా మీద అతిశయపడవద్దు, నేను పడినను తిరిగి లేచుదును, నేను అంధకారమందు కూర్చుండునను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. ప్రైజ్ ద లార్డ్. అంధకారములో మనం ఉన్నప్పటికీ కూడా దేవుడి మీద మనం ఆధారపడగలిగితే అది వెలుగుగా మార్చబడుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నువ్వు దేవునిపై ఆధారపడు, ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో బలమైన కార్యాన్ని జరిగిస్తాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. హల్లెలూయా. కనుక వచ్చే 2వ భాగము తర్వాత మనం మాట్లాడుకుందాం. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించేద్దాం. మహోన్నతుడ సర్వాధికారి అయిన యేసుక్రీస్తు ప్రభా, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలయ్యా. అవునయ్యా, నీ మీద మేము ఆధారపడాలి, మనుషులు నమ్ముకున్నట్టుగా వ్యర్థమునైనా. ఇదిగో ప్రభా, నీ యందు ముఖ్య స్నేహితులను కూడా నువ్వు నమ్ముకొనొద్దు అంటున్నావు. అవును తండ్రి. అయ్యా, యెహోవా కొరకు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము సియోను కొండవలే ఉంటారని దేవుని వాక్యం అంటుందయ్యా. అవును తండ్రి, నిత్యము మేము స్థిరత్వం చెందాలంటే, మేము ఆశీర్వదించబడాలంటే, మేము అద్భుతంగా పోషించబడాలంటే, మేము ఆరోగ్యవంతులుగా ఉండాలంటే మేము మీ మీద ఆనుకోవాలి, మీ మీద ఆధారపడాలి. అవునయ్యా, ఇప్పటివరకు మా బంధువులపై, మా స్నేహితులపై, మా తల్లిదండ్రులపై, అత్తమామలపై, మేము వేరే వ్యక్తులపై ఆధారపడడం కానీ, మమ్మల్ని పోషించే దేవుడు నీవని, పోషించగలిగినటువంటి సమర్థుడు నీవని విశ్వాసం కోల్పోయినటువంటి స్థితిలో మేము ఉన్నామయ్యా. దయచేసి మా తప్పును మేము తెలుసుకున్నాం. ఇప్పటికైనా అయ్యా మేము మీ మీద ఆధారపడతాం. అయ్యా, మీ శ్రమలను, మీ కష్టాలను, మీ భారం అంతటిని నా మీద వేయండి అంటున్నావు. నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానంటున్నావయ్యా. అవును తండ్రి, ఈ వాక్యం ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారందరి జీవితాల్లో మీరు బలమైన కార్యాలు జరిగించండి. ఏ కన్నీటి వేదనలో ప్రజలు ఉన్నారు, ఏ ఇబ్బందుల్లో వీరున్నారు, ఏ కష్టాల్లో వీరున్నారు, ఏ శ్రమల్లో వీరున్నారో వాటన్నిటి నుంచి తప్పించండి పరిశుద్ధాత్మ తండ్రి. ఆ బలమైన కార్యాన్ని వీరి జీవితంలో జరిగిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు తెలియపరుస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. మళ్ళీ కలుసుకుందాం.